సాయం సంధ్యా వేళలో గణపతి యొక్క శోభాయాత్ర కన్నుల పండుగ కనిపిస్తోంది. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర శోభయాత్ర ఏ విధంగా కొనసాగుతుందో కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, మనం ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. తెలుగు తల్లి అంటే గణేష్ శోభయాత్ర ఊపందుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మార్నింగ్ నుంచి కూడా అక్కడక్కడ మనం చూసుకున్నట్టయితే కొంచెం వర్షం సిటీలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడినప్పటికీ సాయంత్రం అంతా కూడా వర్షం పడినప్పటికీ సాయంత్రం మొత్తం కూడా ఇప్పుడు ఈవినింగ్ సమయం రాత్రికి వస్తుంది. ఈ సమయంలో భారీ ఎత్తున ఏదైతే ట్యాంక్ బండ వద్దకు వినాయకులను చూడడానికి భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ బషీర్బాగ్ తో పాటు ఇటు హిమాయత్ నగర్ నారాయణ కూడా అన్ని విగ్రహాలు ఇప్పుడు మనం చూస్తున్న దాని కింద నుంచి ఆ రూట్లో వస్తున్నాయి. మనం విజువల్ లో చూస్తున్నాం. ఇటు వినాయకులతో పాటు ప్రజలు కూడా హైదరాబాద్ సిటీకి చెందిన ప్రజలు కూడా భారీ ఎత్తున మనకు ఏదైతే భక్తులు వచ్చారు. హైదరాబాద్ లో అంటే దేశంలో ముంబై తర్వాత హైదరాబాదే వినాయక నిమజ్జనానికి అంటే అంత ఎత్తున ఇటు ప్రజలు కూడా జిల్లాలతో పాటు మిగతా హైదరాబాద్ సిటీలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా ఏదైతే ట్యాంక్ బండే వేదిక అని చెప్పుకోవచ్చు. ట్యాంక్ బండ్ వద్దల అంటే ట్యాంక్ బండ్కి వస్తే సుమారుగా అన్ని విగ్రహాలు చూసినట్టు ఉంటుందని భక్తులు మొత్తం కూడా ట్యాంక్ బండ్ పైకే వస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. అంటే మార్నింగ్ అక్కడక్కడ కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఈవినింగ్ ఇప్పుడు ఈ సమయంకు కొంచెం భక్తులు ఎక్కువగా ట్యాంక్ బండ్కి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా గణపతి బొప్ప మోరియా అనుకుంటూ ఇప్పుడు ట్యాంక్ బండ్ మొత్తం కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కుల మతాలకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా భక్తి పారవశ్యంతో ట్యాంక్ బండ్ మొత్తం కూడా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ట్యాంక్ బండ్ ఆవరణలో వేలాదిగా సీసీ కెమెరాలతో పాటుగా ఇటు సీ టీమ్స్ ని కూడా ఆ రంగంలోకి దింపారు. సీ టీమ్స్ నుంచి కూడా అంటే ఎప్పటికప్పుడు ఆకతాయ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వేల సంఖ్యలో మనకు ట్యాంక్ బండ్ లో నిమజ్జనమైనట్టు మనకు సమాచారం ఉంది. దీంతో పాటుగా అయితే హైదరాబాద్ లోని ప్రధానంగా చెరువులతో పాటు ప్రభుత్వం ఇటీవల జిహెచ్ఎంసీ నూతనంగా అంటే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బడ్డెను తప్పిద్దామనే ఉద్దేశంతో అంటే కాలుష్య రహితంగా చేయాలనే ఉద్దేశంతో 9 వినాయక సాగర్లను నిర్మించింది. దీంతో పాటుగా అంటే పెద్ద వినాయకులకి కొన్ని పెద్ద వినాయకులతో ట్యాంక్ బండ్ పై సిటీ అవుట్స్కట్ లో ఉన్న వినాయకులని ప్రధానంగా 9 జిహెచ్ఎంసీ 9 ఏరియాల్లో వినాయక సాగర్లను నిర్మించింది. ఈ వినాయక సాగర్ లో ఇప్పటి వరకు సుమారుగా మొత్తం కూడా 15,000 విగ్రహాల వరకు ఈ వినాయక సాగర్ లో సిటీ చుట్టూరా ఉన్న వినాయక సాగర్ లో నిమజ్జనం చేసినట్టుగా మనకు కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా మల్కాన్ చెరువులో సుమారుగా 1000 వరకు, అలాగే దుర్గం చెరువులో సుమారుగా 1500 వరకు, అలాగే గురునాథం లేక్లో సుమారుగా 1100 వరకు, గంగారంపతి చెరువులో సుమారు 5000 వరకు, ఈర్లా చెరువులో సుమారు 1500 వరకు. ఇలా చూసుకుంటూ పోతే సిటీ అంతా కూడా అంటే సిటీ ఏదైతే పర్యావరణ రహితంగా చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా ట్యాంక్ బండ్ పైన కేవలం ఆ సిటీలో ఉన్న వాటిని విగ్రహాలనే ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం చేయాలని భావించింది. దానిలో భాగంగా మనకి ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వినాయకుడిని ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకు కొందరు భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? నుండి వచ్చామండి. మేము ప్రతిసారి వస్తుంటాము, చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం. ఇంకా ఇవాళ వర్షం పడిందని లేట్ వచ్చాం, లేకుంటే మార్నింగే వచ్చేటోళ్ళం. చాలా బాగుంది చూడడానికి. చెప్పండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా ఉంది? నాది పెద్ద వయసు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ బతికింది, అందుకనే మేము హైదరాబాద్ నుంచి వినాయకులను చూసావా, ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. హైదరాబాద్ గణేష్ వస్తుంది, బాహుబలి గణేష్ కూడా వస్తుంది, అందుకనే గణేష్లు తెస్తున్నాం మా ఇంట్లోకి పెట్టి. గణపతి బప్పా మోరియా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈసారి కేసీఆర్ గారు చాలా బాగా చేశారు. ఖైరతాబాద్ స్టార్టింగ్ బాగా చేసిన తర్వాత కొద్దిగా ఇబ్బందిగా ఉంది. వర్షం పడడం వల్ల లేట్ అయింది రావడం వల్ల ఖైరతాబాద్ చూడలేకపోయినా వినాయకుడిని. దానివల్ల కూడా కేసీఆర్ గారు చాలా బాగా చేశారు, మంచిగా చేశారు ఏర్పాట్లు. కూడా ఈ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా డిపార్ట్మెంట్, పోలీసులు చాలా భద్రతాపరంగా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రజలకు హ్యాట్సప్. చెప్పండి, మీరు చెప్పండి, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తుంటాం మేము.
ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తుంటారు. చాలా బాగా చేశారు ఈసారి. ఇంకా వాటర్ ఫెసిలిటీ అవన్నీ మంచిగా చేశారు. గణేశులు కూడా చాలా వరకు వస్తుంటాయి. మంచి మంచి గణేశులు ఇవన్నీ చూసి చాలా ఆనందిస్తుంటాం మేము. ప్రతి ఇయర్ పక్కనే కాడుగూడలోనే ఉంటాం. ఎవ్రీ ఇయర్ నుంచి వస్తూనే ఉంటాం. చాలా బాగుంది ఈసారి మాత్రం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత ఫ్రెండ్స్ వచ్చారా, ఎట్లా ఉంది? ఫ్రెండ్స్ అందరం వచ్చామండి. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఈ ఇయర్ చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇంకా ఖైరతాబాద్ మిస్ అయినామని కొంచెం బాధగా ఉంది. కాకపోయినా అయినా ఎంజాయ్మెంట్ చాలా ఎంజాయ్ చేస్తాం. ట్రాఫిక్ ఎలా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే? ట్రాఫిక్ ఎలా ఉంది? ట్రాఫిక్ ఉందండి. మేము 1 వేకి వెళ్ళి వచ్చాము. ఇక్కడికి వెళ్ళి ఖైరతాబాద్కి వెళ్ళి లక్నోగా దిగి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, మొత్తానికి భక్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ప్రధానంగా ఈ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఏదైతే ఈ రోజు మిడ్ నైట్ వరకే ఇటు నిమజ్జనం మొత్తం కూడా కంప్లైంట్ చేయాలని భావిస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే అంటే ఎప్పటికప్పుడు అటు జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇటు మేయర్ గొంతు రామ్మోహన్ కు ఎప్పటికప్పుడు కూడా మొత్తం అబ్జర్వేషన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటికి హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి కూడా ఏరియల్ సర్వే, హోంమంత్రితో పాటు డీజీపీ కూడా ఏరియల్ సర్వే చేశారు. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు జిహెచ్ఎంసీ ఆన్లైన్ సేవలను ప్రత్యేకంగా వాడుకుంటూ టెక్నాలజీని మొత్తం ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు ఎక్కడ చీమ చిటుకుమన్న వాలిపోయేటట్టు పోలీసులు ఉంచే ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు వినాయక నిమజ్జనానికి చూసేందుకు వస్తున్న ప్రజలు మాత్రం భక్తులు ప్రజలు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రాధిక.